సో ఫైనల్లీ టోటల్ ఓవరాల్గా అయితే నిన్న ఒంగోలులో తమ్ముడి దగ్గర ఇన్వర్టర్ అవన్నీ టోటల్ పార్సల్ రిసీవ్ చేసుకున్నాం కదా. అటు నుంచి నేను డైరెక్ట్ కావలికి వచ్చాను. సో కావలిలో నైట్ స్టే చేశాను. నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంటే ఒక 11:30-12 వరకు ఎడిటింగ్ అవి చేసుకొని ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. అక్కడే కావలి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్లో హాల్ తీసుకొని అటు నుంచి నెక్స్ట్ ఇప్పుడు కావలి నుంచి ఆన్ ది వేలో ఒక దగ్గర ఆగాను అనమాట. సో ఇక్కడ మనకు ఒక బ్రో కలిసాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మీ పేరు? రోషన్. సో యాక్చువల్గా ఇక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేస్తుంటే చూసారన్నమాట వెహికల్ చూసి ఆపారు. సో ఇప్పుడు యాక్చువల్గా మన డెస్టినేషన్ అక్కడ నుంచి కావలి నుంచి డైరెక్ట్ పులికాట్ లేక్ ఉండే అనమాట. పులికాట్ లేక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ నియరెస్ట్ వచ్చేసాం పులికాట్ లేక్కి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి పులికాట్ లేక్? 10 to 15 అంతే. 10 to 15 కిలోమీటర్స్. సో రైట్, ఫైనల్ అయితే పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం పులికాట్ లేక్. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక లేక్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ప్లేస్ చూసుకొని హాల్ట్ నైట్ స్టేకి ఎట్లా ఎక్కడ సేఫ్ ఉందో సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడ ఆగిపోదాము. సో మనకి రోడ్డు స్టార్టింగ్ నుంచి ఇట్లా అక్కడక్కడ వెల్కమ్ టు బర్డ్ సెంచరీ అని చెప్పేసి బోర్డ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట కంటిన్యూగా. సో పులికాట్ పక్షుల రక్షణ కేంద్రం అంట ఇది. ఫైనల్ అయితే పులికాట్ లేక్ దగ్గరలో ఉన్నా అనమాట. సో వచ్చేసి ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్ ఉన్నాయి సైడ్లోనే. సో ఆర్మీ క్వార్టర్ ఆపోజిట్లోనే పర్మిషన్ తీసుకొని సేఫ్గా ఉండే ప్లేస్ చూసుకొని ఇక్కడ ఆపేస్తాను అనమాట. ఇక్కడ ఆపేసుకొని ఇక్కడ వంట చేసుకొని తినేసి నైట్ ఇక్కడే పడుకుందాము. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి పులికాట్ లేక్ వచ్చేసి పక్కనే అనమాట. ఒక 5 kilometers 2 kilometers 3 kilometers ఉంది అంతే. సో రేపు మార్నింగ్ వెళ్ళిపోయి పులికాట్ లేక్ కవర్ చేసుకుందాము. సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ముందరే అనమాట. పులికాట్ లేక్ దాటిన వెంటనే ముందరికి వెళ్ళిపోతే మనకు అట్లే స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీహరికోట ఉంటుంది అనమాట. సో ఈ శ్రీహరికోట అయిపోయినమాట ఇక్కడ నుంచి మనము టువర్డ్స్ తమిళనాడు బార్డర్ అనమాట ఇది ఎగ్జాక్ట్గా. సో తమిళనాడు లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు రేపు ఆర్ 2 days చూద్దాం మన కన్వీనియంట్ని బట్టి. సో 2 daysలో మనము 1 or 2 daysలో తమిళనాడు బార్డర్లో ఎంట్రీ అయిపోతాము. సో తమిళనాడులో ఒక 10 to 15 days అట్లా కవర్ చేసుకొని అటు నుంచి మళ్ళీ నెక్స్ట్ కేరళకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. సో చూద్దాం నెక్స్ట్ స్టేటస్ ఏంటనేది. సో ఇప్పుడైతే వంట చేసుకోవాలి, ఆకలి వేస్తుంది బాగా. సో వంట ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకుందాం ఇప్పుడైతే ఇక. రైట్, ఫైనల్లీ వేడి రైస్ అయితే రెడీ అయింది. టమాటా చట్నీ ఉందన్నమాట. సో రెండు అన్నీ ఓపెన్ చేసేసి తినేసేద్దాం ఇప్పుడు. యాక్చువల్గా చూస్తున్నట్టుగా లోపల కాటన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి. పార్సల్ వచ్చేసింది. పార్సల్ మొత్తం అట్లా వాడేసేస్తాను. అన్బాక్స్ కూడా చేయలేదు. సో మొత్తం మెషీ ఉంది. కొంచెం నీట్గా సదిరేసుకొని రేపు మార్నింగ్ పాసిబుల్ అయితే అన్బాక్స్ చేద్దాం ఇన్వర్టర్. లేదంటే రేపు మళ్ళీ విజిట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అవన్నీ చూసుకొని లేక్ ప్లస్ శ్రీహరికోట అవన్నీ చూడాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకోసం మేము మ్యాక్సిమం టైం ఉంటేనేమో అన్బాక్స్ చేద్దాం, లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ చూద్దాము అన్బాక్సింగ్ అయితే. సో ఇప్పుడైతే తినేసేద్దాము. తినేసి ఓపిక ఉంటే ఎడిటింగ్ చేసుకుందాం, లేదంటే పడుకుందాం అంతేగా. సో నైట్ మనం అక్కడ హాల్ట్ చేస్తాం కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట శ్రీహరికోటకి. సో శ్రీహరికోటకి వెళ్ళి శ్రీహరికోట చూసుకొని, సో ఈ ఫ్లెమింగో బోట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట ఇవి. సో ఇయర్లీ 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months టైంలోనే కనిపిస్తాయంట ఇవి ఈ ఫ్లెమింగో బోట్స్. సో ఈ ఫ్లెమింగో బోట్స్ మ్యాక్సిమం కనిపించేస్తాయి అంటున్నారు. సో వాటిని కవర్ చేసుకుందాము. సో వాటిని కవర్ చేసేసుకొని వాటిని చూసి అటు నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమా ఏదో చూద్దాం యాక్చువల్గా. సో ఫస్ట్ అయితే ఇవాళ ఇప్పుడు టాస్క్ వచ్చేసి మనకి సో ఇప్పుడు టాస్క్ వచ్చేసి మనది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి శ్రీహరికోటకి వెళ్ళి శ్రీహరికోట చూసుకొని లోపలికి అయితే రానివ్వరంట, ఓన్లీ గేట్ వరకు. సో గేట్ వరకు వెళ్ళిపోయి శ్రీహరికోట చూసుకొని అటు నుంచి రిటర్న్ వచ్చేద్దాం ఇక. సో లెట్స్ గో.
సో మీకు ఇక్కడ ముందర బైక్ పైన కనిపిస్తున్నాడు కదా రైట్ సైడ్లో, ఆయన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉన్నట్టున్నాడు. సో కెమెరాస్ అవన్నీ స్టాండ్స్ అన్నీ పెట్టుకున్నాడు ఆయన. ఒకసారి కలిసి మాట్లాడదాం. फोटोग्राफर अंडी वाइल्ड फोटोग्राफरा बर्ड्स ओके ओके मैं हैदराबाद से हाँ किधर शूट करने के लिए आया हाँ हाँ आगे आगे गांव है कहते ना ओके 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 कहाँ से आप इधर लोकल ही है ओके 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 आपका आईडी है कुछ यूट्यूब आईडी कुछ है क्या यूट्यूब कुछ करते हैं क्या इंस्टा आईडी है बोल सकते हैं एक सेकंड देखा मैं आपका गाड़ी ऑल इंडिया रोड ट्रिप करके हाँ 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 वही शूट कर सकते हैं ना वीडियो हाँ ठीक है हाँ, कोई बात चलो हाय आपका नाम क्या है श्री बाबू ओके ओके मैं क्रांति हूँ क्रांति एक्चुअली ऑल इंडिया रोड ट्रिप कर रहा हूँ मैं कहाँ से हैदराबाद से शुरू हुआ मैं సో ఫైనల్లీ మొత్తానికి అయితే రోడ్ పైన చూసాం కదా బైక్ పైన. సో తెలుగునా ఓకే 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 సో మొత్తానికి అయితే సార్ కలిసారనమాట. వైల్డ్ లైఫ్ అంటే ఓన్లీ బర్డ్స్ క్యాప్చర్ చేస్తారా? సో ఎక్కువ బర్డ్స్ చేస్తారు. ఎన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ అంటే ప్యాషనా లేదంటే మన జాబ్? ప్యాషన్ అంతేనా? ఓకే ఎన్ని రోజులు చేస్తున్నారు? సీరియస్గా అయితే 2018 నుంచి ఓకే ఇష్టంతో కెమెరా తీసుకొని చేసేస్తున్నారు. ఫస్ట్లో వేరే ఉండేది, ఈ మధ్య కొంచెం అప్గ్రేడ్ బట్ స్టిల్ ఎంట్రీ లెవెల్ ఓన్లీ హై ఎండ్ కాదు. మనం ఎక్కడున్నా చేసేదాన్ని బట్టి వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు రైట్. సో అదే అనమాట మ్యాటర్. సో మొత్తానికి అయితే చూద్దాం. మన సార్ది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సిరిబాబు.g అంట. సో సార్ది వర్క్ ఎట్లా ఉంది, ప్యాషన్ ఎట్లా ఉంది ఒకసారి చెక్ చేయండి ఒకసారి. రేపు GSLV F15 లాంచ్ ఉంది కాబట్టి లాంగ్ ఎక్స్పోజర్ కోసం రెక్కీ కోసం వచ్చాను అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు రెక్కీ చేసి ఒక ప్లేస్ సెట్ చేసి రేపు అర్లీ మార్నింగ్ 6:23 అప్పటికి ఇంకా ఎక్కువ సన్ లేదు, వాళ్ళు కూడా చూశాను. ఓకే సో లో ఐఎస్ఓలో ట్రై చేయాలని. ఓకే 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 నా కూడా నేను అది దాన్ని కవర్ చేద్దామని వచ్చాను అనమాట యాక్చువల్గా. ఓకే సో బెస్ట్ స్పాట్ ఎక్కడ అంటారు మీ ఐడియా? స్పాట్ అయితే మీకు కొంచెం ముందుకు వెళ్ళాక అటకం తిప్పని వస్తుంది, అక్కడ నుంచి వేనాడు రోడ్ అక్కడ చేయొచ్చు. లేదంటే గ్యాలరీకి వెళ్ళొచ్చు మీరు రేపు మార్నింగ్. గ్యాలరీ రిజిస్ట్రేషన్ వచ్చి నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే సో గ్యాలరీ రిజిస్టర్ చేసుకుంటే మీరు అక్కడ ఇంకొంచెం క్లోజ్గా చూడొచ్చు. అంటే దగ్గర నుంచి చూస్తే బెస్ట్ అంటారా మీ ఐడియా ప్రకారం? దూరం లాంచ్ నుంచి చూస్తేనే బెస్ట్? కొంచెం అంటే గ్యాలరీ ఈజ్ బెస్ట్. నాట్ ఫోటోగ్రాఫింగ్, జస్ట్ ఓన్లీ వీడియో అయితే గ్యాలరీ ఈజ్ బెస్ట్. దానికి మీరు ఆధార్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే లింక్ ఒకసారి చూస్తాను. షూర్. సో అదనమాట. సో వచ్చినందుకైతే బెస్ట్ పర్సనే మీట్ అయ్యాము. అండ్ ఆల్సో గ్యాలరీ గురించి కూడా ఒక ఐడియా వచ్చేసింది. నేను లాంగ్ నుంచి ఎక్కడైనా ఒక విలేజ్ దూరంలో చూసుకొని లాంగ్లో ఉందాం అనుకున్నాను. చూద్దాము. వేనాడు రోడ్ ఆర్ గ్యాలరీ సారీ ఓకే. సో మొత్తానికి అయితే వేనాడు రోడ్ అయినా లేదంటే గ్యాలరీ అయినా రెండు ఒకసారి చూద్దాం. ఒకసారి మనం కూడా ఒకసారి రెక్కీ చేద్దాం. ఏడా బెస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి రాకెట్ లాంచ్ అయితే చూద్దాం అనమాట. PSLV 2 అనమాట ఇప్పుడు లాంచ్ అయ్యేది. సారీ GSLV F15. దీని గురించి మన ఐడియా ఉందండి? అంటే అది మన నావిక్ అని మన ఓన్ నావిగేషన్ శాటిలైట్ జియో సింక్రోనస్ ఆర్బిట్లోకి వెళ్తుంది. రేపు పంపిస్తున్నాం సెకండ్ వన్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. చూద్దాం ఒకసారి. సో మన జర్నీలో అయితే అన్ని టోటల్ సస్పెన్స్ల మీద సస్పెన్స్లు టెస్ట్లు చాలా అవుతున్నాయి అన్నమాట. సీరియస్ అనుకున్నా జస్ట్ ఓన్లీ నేను మ్యాప్లో పులికాట్ లేక్ చూసి పులికాట్ లేక్ కవర్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. యాక్చువల్ నాకు ఐడియా అవ్వడం లేదు పులికాట్ లేక్ పక్కనే శ్రీహరికోట ఉంటుందని. సో జూమ్ అవుట్ చేస్తూ చూస్తూ ఉంటే పులికాట్ లేక్ పక్కన శ్రీహరికోట ఫైండ్ అవుట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాకెట్ లాంచ్ ఉందని అసలు నాకు తెలియని కూడా తెలియదు. సో తనతో నేను కాన్వర్సేషన్ చేశాను కదా, తను టోటల్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో ఇది స్పెషల్ రాకెట్ అనమాట. యాక్చువల్గా ఇది శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ అనమాట. సో ఇది 100th అనమాట. సారీ అంటే 99 రాకెట్స్ అన్నీ పంపించేస్తాం ఇంతవరకు శ్రీహరికోట నుంచి. సో దిస్ రాకెట్ వాజ్ 100th వన్. సో ఐఎమ్ సో ఎక్సైట్ యాక్చువల్గా అయితే. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాకెట్ లాంచ్ నేను చూస్తాను నా లైఫ్లో. సో సమ్టైమ్స్ హ్యాపెన్స్ అట్లా అయిపోతూ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళిపోవడమే. సో దట్ ఈస్ లైఫ్. సో మనకైతే అసలు ఈ రోడ్డు మొత్తం ముందర ఫాగ్తో సన్ రైజ్ అయింది ఇప్పుడే అనమాట. సో
సో ఫాగ్తో మీకు అసలు ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు కానీ సో రోడ్కి 2 సైడ్స్లలో మొత్తము ఇట్లా టోటల్ ఓవరాల్గా అదే ఉందన్నమాట. సో వెహికల్ చూస్తారు, వెహికల్ చూస్తే ఆపారనమాట. హాయ్ బ్రో. హైదరాబాద్ నుంచి బ్రో. హైదరాబాద్ నుంచి అదే వీడియోస్ చూస్తూ ఉంటాం అప్పుడు. అవునా? ఓకే ఓకే ఓకే. నేను వెనకాల చూసి ఆల్ ఇండియా ట్రిప్ ఉండేటప్పుడు ఇదేదో ఎక్కడో చూసినట్టుంది. యాక్చువల్గా ఉన్నాయి బ్రో, వెహికల్స్ చాలా ఉన్నాయి మా తెలంగాణ నుంచి. 7 నుంచి 8 వెహికల్స్ ఉన్నాయి ఓవరాల్గా. సో అట్లా అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి రీసెంట్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ రీసెంట్ స్టార్ట్ చేశాను. సో అట్లా అనమాట. చూడండి బ్రో, లింక్ ట్రావెలర్ ఉంటుంది. సో ఇక అదే శ్రీహరికోటకి వెళ్ళి చూసేసి వెళ్దాం. అదే లాంచ్ ఉందంట, అదే నాకు కూడా రేపు మార్నింగ్ ఉందంట. చూస్తాను, హోల్డ్ ఇక్కడే ఆగుతాను, ఆగి ఒకవేళ కవర్ చేసుకొని వెళ్ళిపోతాను. అట్లా మీరు ఎక్కడికి వెళ్తా మన పాస్ కావాలంటే ఎక్కడ ఉంటారు ఈ టైంలో? దొరికిద్దా లోపలికి వెళ్ళడానికి? నెంబర్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఉంటే ఇవ్వండి, నా దగ్గర నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్లు ఉండవు. ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడి మీకు కాల్ చేస్తాము. మీ ఆధార్ కార్డు ఇస్తే ఇన్ కేసు పాసిబుల్ అయితే కాల్ చేస్తే నంబర్ చెప్తారు. అక్కడ మాట్లాడడానికి, అక్కడి నుంచి పాస్ తీసుకోవడానికైనా చూస్తాము, లేదంటే ఇంకా ఈవినింగ్ ఇక్కడ వచ్చిన తర్వాత చూడాలి. ఒకలాగా పాస్ అయితే అరేంజ్ పర్లేదు. లోపలికి అయితే వెళ్ళొచ్చు కదా? లోపలికి అయితే వెళ్ళాం, ఇక్కడ వరకు పాస్ మీరు ఇప్పటికంటే ఈ రోజు అస్సలు అలా ఉండదు. అంటే కదా ఈ రోజు అస్సలు అలా ఉండదు. అంటే మీరు ఇక్కడ విజిటర్ పాస్ అంటున్నారా, లేకపోతే ఎక్కడి వరకు చూడొచ్చు? అది ఎక్కడి వరకు ఏముండదు, ఇక్కడ నుంచి గ్యాలరీకి వెళ్ళొచ్చు. గ్యాలరీ చాలా మంది వస్తారు. రైట్ సైడ్కి వెళ్తే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ లాంచ్ వ్యూ గ్యాలరీ అని ఉంటది. లాంచ్ అంతా అక్కడ నుంచి చూస్తారు. ఓకే బెటర్ అక్కడి నుంచి అవుతుందా, లేకపోతే ఇక్కడ ఏదో విలేజ్ నుంచి చూస్తే బెస్ట్ అంటున్నారు? వెళ్ళడం బెటర్. క్రౌడ్ ఉంటది, అంటే జనం ఉంటారు కదా, మీరు యూట్యూబ్ కదా. అవునవును, మీరు క్రౌడ్ ని చూడాలి. క్రౌడ్ అని ఏం లేదులే, కాకపోతే మనకు విజిబిలిటీ కరెక్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గానే ఉంటది. ఓకే మీకు అక్కడికన్నా ఇక్కడే బాగుంటుంది అంటారా? ఇక్కడే బాగుంటుంది. బట్ నైట్ వరకు స్టే మీకు అన్నీ ఉంటాయి కదా. నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇక్కడే ఈ రోజు కాదు రేపు అయినా ఉంటాను ఇక. అలా హ్యాపీగా చూసుకొని ఓకే కావాలంటే ఇటు సైడ్ వేనాడు అని ఒక ఏరియా ఉంటది. వేనాడు అది చాలా పెద్ద దర్గా అనమాట. 146 meters పెరిగి ఉంటుంది అది దర్గా. ఓకే, అది కూడా కవర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి వస్తారా? ప్రతి ఇయర్ వస్తారు. ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే అక్కడ మీకు ఒక బర్డ్ సాంచురీ ఉంది. సాంచురీ నుంచి లెఫ్ట్ రోడ్ ఉంది, మట్టి రోడ్ లో. కాకపోతే కొంచెం రోడ్ అంతగా బాగుండదు. వెళ్ళారంటే చూడొచ్చు వేనాడు. ఫైన్ నో ప్రాబ్లం. అలా కవర్ అయిపోతుంది. ఎంత దూరం ఉంటుంది అక్కడికి? ఒక 15 kilometers లోపలికి ఉంటుందా? ఓకే సార్ మొత్తం కవర్ చేసుకొని కావాలంటే నైట్ కూడా అక్కడే ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ కి ఇక్కడికి వచ్చేస్తాను. ఓకే, సో ముందర ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాను. అంటే అక్కడ ముందర వరకు వెళ్ళొచ్చు అంట కదా, అక్కడ వరకు వెళ్ళి బ్లాగ్ చేసుకొని. ఓకే ఫైన్ థ్యాంక్ యూ. నెంబర్ ఇవ్వండి. 9000 బుక్ చేద్దాం. మీకు ఈవినింగ్ అయినా కాల్ చేస్తాము. ఓకే, ఈ రోజు అవ్వకపోయినా రేపు మార్నింగ్ అయినా పాస్ అరేంజ్ అవుతుంది. పాస్ చేస్తారంటారా? థ్యాంక్ యూ అండి. నెంబర్ 9000 644. బట్ మీ పేరు? హర్షిత్. క్రాంతి బ్రో. నేను ఈ లోపల పాస్ ఇక్కడ ఒకవేళ ఇస్తారేమో అడగండి, కనుక్కోండి. ఓకే, సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళని ఒకసారి లాంచ్ గ్యాలరీకి పాస్ ఎక్కడ ఇష్యూ చేస్తున్నారని అడిగారంటే అక్కడికి మీ ఆధార్ కార్డ్ ఎన్ని ఒక ఐడి ప్రూఫ్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కావాలి, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదైనా. ఎక్కడ ఉంటుంది అది? వాళ్ళని కనుక్కోవడానికి ముందుకు వెళ్ళారంటే అక్కడ సిఎస్ఎఫ్ వాళ్ళు చాలా మంది నిల్చో ఉంటారు. ఆఫీస్ అంటే చెప్తారు. ఏపీఎంఓ ఆఫీసా? ఏమో కాదు, మీరు స్ట్రైట్కి వెళ్ళండి. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇలా నేను బయట నుంచి వచ్చానండి, లాంచ్ వ్యూ గ్యాలరీకి పాస్ ఎలా కావాలి తీసుకోవాలని అడిగారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విత్ ఇన్ 5 minutes అయిపోతుంది ప్రాసెస్. ఫైన్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో రైట్, మొత్తానికైతే మన వాళ్ళు కలిసారనమాట. వెహికల్ చూసి ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అట్లా అడిగారనమాట. సో మనలో ఇందులోనే ఇస్రోలోనే వర్క్ చేస్తారంట. సో మ్యాక్సిమం పాస్ ట్రై చేస్తా అని చెప్పారు. ఒకవేళ పాస్ ట్రై చేస్తే లాంచ్ ప్యాడ్ దగ్గర నుంచి వ్యూ గ్యాలరీ ఉంటుందంట, వ్యూ పాయింట్ గ్యాలరీ. సో అక్కడికి వెళ్ళేసి చూసేసుకోవచ్చు. సో ఫైనల్లీ మొత్తానికైతే వచ్చేసాం మనము.
సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం, షార్, శ్రీహరికోట. సో ఫైనల్లీ మొత్తానికైతే శ్రీహరికోటకు వచ్చేస్తాం మనమైతే. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట, ఇస్రో లోపలికి ఎంట్రీ. సో మొత్తం టోటల్ ఫుల్ స్టాండర్డ్ బందోబస్తు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం నాట్ పాసిబుల్ ఎవరికి. సో మనకు కూడా కావాలి. సో ఇటు నుంచి మనం బయలుదేరదాం. ఇక నెక్స్ట్ ముందరికి పెట్టేసుకొని ముందర వెహికల్ ఎక్కడన్నా పెట్టేసుకొని సో అటు నుంచి పర్మిషన్ తీసుకుందాం. యాక్చువల్గా సో కొన్నిసార్లు మనకు తెలియకుండా అన్నీ మనకు అనుకూలంగా అయిపోతాయి అన్నమాట. సో యాక్చువల్లీ నేను జస్ట్ ఓన్లీ వచ్చేసి ఇస్రో నియరెస్ట్ ఏముందో ఒకసారి చూసుకొని అట్లే బర్డ్ సాంచురీ చూసుకొని అండ్ ఆల్సో ఇక్కడే మనకు ఫ్లెమింగో బర్డ్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఈ పులికాట్ లేక్ చూసుకొని ఇటు నుంచి లాంచింగ్ ప్యాడ్ ఉంది కదా, సో ఇక్కడే నియరెస్ట్లో ఏమైనా ఛాన్స్ ఉంటే చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. సో అదనమాట యాక్చువల్గా. బట్ నాకు తెలియని కూడా తెలియదు అసలు. రేపు యాక్చువల్గా రాకెట్ లాంచ్ ఉందంట ఇక్కడ నుంచి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇది, సో టోటల్ ఇస్రోలో ఈ రాకెట్ 100వ అనమాట. ఇప్పటికీ అబ్దుల్ కలాం ఫస్ట్ రాకెట్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్ ఇది 100వ అనమాట ఈ PSLV-2 అనేది. సో ఈ రాకెట్ లాంచింగ్కి మనం ఇక్కడ ఉన్నాము. సో రేపు మార్నింగ్ 6 o'clock అంట యాక్చువల్గా లాంచింగ్. సో ఇటు నుంచి ఇక్కడ నియరెస్ట్లో చూసుకుందాము, హాల్ చూసుకొని. అండ్ ఇంకొకటి మనది ఇన్వర్టర్ కూడా అన్బాక్స్ చేయలేదు ఇప్పటివరకు. సో ఇన్వర్టర్ అయినా అన్బాక్స్ వీడియోస్ చేసుకుందాము. అన్బాక్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ లాంచింగ్ చెక్ చేసుకుందాము. యాక్చువల్లీ లాంచింగ్ చూడడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విజిటర్ పాస్ తీసుకోవాలన్నమాట. లాంచింగ్ ప్యాడ్ దగ్గర మనకు వ్యూ పాయింట్ ఉంటుందంట. సో అక్కడికి ఆల్రెడీ ఇస్రో వాళ్ళే పాసెస్ ఇచ్చి లోపలికి పంపిస్తారంట. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ పాస్ దొరికింది అనుకోండి, లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. అండ్ మనకు ఎంప్లాయీస్ కనిపించారుగా మధ్యలో, మన కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారనమాట వాళ్ళు. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ నుంచి ఏమైనా పాస్ ఇష్యూ అయిందనుకోండి, సో అట్లయినా సరే పాసిబుల్ అంటే చూద్దాము. సో అది మ్యాటరు. సో యాక్చువల్లీ వాళ్ళకి ఫోన్స్ అలో ఉండవంట. ఆఫీస్ లోపలికి వెళ్ళినాక ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తా అని చెప్పారనమాట, ఒకవేళ పాస్ అవైలబిలిటీ ఉంటే. సో పాస్ దొరుకుతున్నట్టే తీసుకొని వెళ్ళిపోదాము. అదర్ లేదంటే ఇక్కడ నుంచి వచ్చేప్పుడు ఒక విలేజ్ చూపించాను కదా, సో ఆ విలేజ్లో నుంచి మనము రాకెట్ లాంచింగ్ చూడవచ్చు. సో చాలామంది వస్తారంట. సో చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళి మనము ఎక్కడైనా హాల్ చేసుకొని ఫస్ట్ కుకింగ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక. సో అదనమాట.